సో ఇప్పుడు మీరు టెంపుల్ గురించి ఏం అడగాలనుకుంటారు మెయిన్ గా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని? మేము ఒకటే కోరుతున్నాం, ఆయన్నే హోమ్ మినిస్టర్, ఆయననే ఆ సీఎం. ఆయన కోరుకునేది నేను ఒకటి ఏంటంటే, ఉన్నప్పుడు ఇగో కంప్లైంట్ ఇచ్చినాము, గుడి కట్టుకొని పర్మిషన్ వచ్చింది 3 నెంబర్ పిఎస్. ఇప్పుడు ఇది 2016 అప్పుడు ఇక్కడ గులగొట్టిండే, గులగొడితే 2018 అప్పుడు లేని ఇప్పుడు ఎన్నికలు వచ్చింది. చెప్పండి, నాకు అర్థమైతలేదు. ఇన్ని రోజులు కట్టుకోమని చెప్పి ఇచ్చారా? ఇది అదే కదండి, మేము పోయి కంప్లైంట్ ఇచ్చినాము దీన్ని. వాళ్ళు ఆల్రెడీ ఈ కంప్లైంట్ లెటర్ పోలీస్ స్టేషన్ లో, ఎలా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎట్లా పోనీయరు, గవర్నమెంట్ ఎట్లా కూలగొడుతుంది, ఇది ఏం పద్ధతి నాకు ఏం అర్థం. ఇదంతా దేనికోసం జరుగుతుందని ఇదంతా ఏం జరుగుతుందంటే వాళ్ళు అమ్ముకోవడానికి ప్లాన్ వేసిండ్రు. అమ్ముకొని కానీ మాకు గుడికి జాగా కొంచెం ఇచ్చేసి మిగతా అమ్ముకొని వాళ్ళు బొంద మీద పెట్టుకొని పోను. మాకు అవసరం లేదు. మాకు మా దేవుడు కావాలి, మాకు దేవునికి జాగా కావాలి. మాకేం వద్దు, మాకున్నది ఒక రూమ్ కూడా వద్దు, మాకు గుడిసె కూడా వద్దు, మాకు అది ఒకటే కావాలి. గవర్నమెంట్ దొంగతనమా? గవర్నమెంట్ దొర చేయొచ్చు. గవర్నమెంట్ దొంగతనం అంటే రాత్రి పూట గులగొట్టొద్దు. నీకు రాత్రి పూట గవర్నమెంట్ కుర్రలు ఉన్నాయి, నువ్వు మధ్యాహ్నం రా దొరలేకు గులగొట్టు. అమ్మవారు ఉన్నది కింద, అన్ని ఉన్నాయి, అట్లనే గులగొట్టి పోతే అదే మనిషి బిల్డింగ్ ఉన్నప్పుడు అనుకున్నప్పుడు గులగొడితే బాగుంటుందా? నేను సపోర్ట్ చేసి మళ్ళీ ఏమన్నా డిస్టర్బెన్స్ చేశారు మా దగ్గర. ఇంత రాత్రి పూట వచ్చి మీరు వచ్చినట్టు మీరు ఇంత రాత్రి వచ్చి కూడా తప్పు లేదా? తప్పు లేదా? అది ఎప్పటికీ తప్పు లేదా? ఆ డిస్టర్బెన్స్ రాలేదు అప్పుడు, ఇప్పుడు డిస్టర్బెన్స్ వచ్చిన వాళ్ళకి. నీకు సపోర్ట్ అయితే డిస్టర్బెన్స్ వచ్చింది, అప్పుడు సపోర్ట్ కాలేదా మా తీసుకుపెట్టప్పుడు? మేము ఏం అనలేమా, ఏం చెప్పలేమా, ఏం తిట్టలేమా? మాకు రాదా పట్టుకొని మీ మీద పడమా? మేము వచ్చి పబ్లిక్ మొత్తం మీద పడితే మీరు ఏమవుతారు? రేపు పొద్దున మీకు ఖుషి అవుతుంది, మాకు ఎవరు పట్టుకుంటారు? మళ్ళీ అంటారు కదా అన్నీ మాకేనా? అన్నీ చెడ్డదైనా మాకే, మంచిదైనా మాకే, అన్నీ మాకే.